అది దారుణం అండి ఇది. ఉం? చూడండి ఇది ఎట్లుంది. మేడం డిఓ మేడం, చూడండి ఇది 25-30 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉండవు. టోటల్గా ఎగ్స్ ఈ జిల్లాలో ఏమో నాకు కొంచెం అంత ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. మినిమం ఈ సైజులో ఉండాలండి. ఇవన్నీ ఏదో పిచ్చుక గుడ్లు ఉన్నట్టున్నాయి. ఇవన్నీ గ్రేడింగ్ చేయండి. ఇప్పుడు మీకు ఎవరు ఇన్ఛార్జ్ ఇక్కడ? ఎండిఎం ఎవరు చూస్తారు? సపరేట్గా ఎవరైనా ఒకరిని పెడతారు కదా మామూలుగా. వాళ్ళు ఇవన్నీ గ్రేడింగ్ చేసి నెక్స్ట్ వాళ్ళు వచ్చినప్పుడు రిటర్న్ చేసేయాలి. ఏమి అంటే మీ అన్నీ ఒక్కొక్క ఎగ్గు ఒక్కొక్క ట్రే చూడాలంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే 500 చిల్లర ఉన్నప్పుడు వారానికి ఒకసారి వస్తాయా? వారానికి ఒకసారి వస్తాయి. ఆ వారానికి వచ్చినప్పుడు దాదాపు 3500 ఎగ్స్ ఇస్తారు మీకు. 3500 ఎగ్స్ మీరు అన్నీ ఒక్కొక్కటి చెక్ చేసుకోవాలంటే అయ్యే పని కాదు. అప్పుడు మనం ఆటోమేటిక్గా ఏ రోజు ఆ రోజు ఇచ్చేటప్పుడు గ్రేడింగ్ చేసి పక్కకు పెట్టి వాళ్ళు నెక్స్ట్ ఎగ్స్ ఇచ్చినప్పుడు ఇవన్నీ రిటర్న్ తీసుకెళ్లాల్సిందే. అది స్ట్రిక్ట్గా చెప్పాలి. దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అంటూ ఎక్కడా ఉండదు. దయవుంచి పిల్లలకు సంబంధించింది ఇది. దీంట్లో మెయిన్గా ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఆ టెండర్దారులో వాళ్ళ ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చేయడం, మిమ్మల్ని ఫోర్స్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. లేదండి ఇది కరెక్ట్ కాదు, మాకు ఉద్యోగాలు పోతాయి, చాలా ఇబ్బందికరమైంది ఇది సమస్య అని చెప్పి క్లియర్గా చెప్పండి వాళ్ళకు. ఇది మరీ దారుణం మేడం. వాళ్ళు సప్లయర్స్ ఎవరు, ఈ సప్లయర్స్ నెంబర్ ఉందా? కలపండి, మాట్లాడతా. ఇవి పుల్లెట్ సైజ్ అండి, ఫస్ట్ డెలివరీకి వచ్చేటివి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ట్రేకి 4 కలుపుతారు. ఈ ఫ్రీ ఇస్తారు పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు, వాళ్ళకి ఫ్రీ ఇస్తారు. ఇవి ఒక 4, 5 కలుపుతారు ఒక్కొక్క ట్రేలో. చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ట్రేకి ఒక 4-5 ఉంటాయి. ఒక ట్రేకి ఒక 4-5 పుల్లెట్ సైజులు ఉంటాయి అన్నమాట. ఈ పుల్లెట్ సైజ్ అంటే ఇది ఫస్ట్ డెలివరీ ఫ్రీ ఎగ్స్. అట్లా ఒక ట్రేకి ఒక 4-5 కలుపుతారు. మిగతాది కొన్ని 50, మనకు ట్రే మొత్తం కౌంట్ చేస్తే 1580 గ్రామ్స్ ఉంటుంది. 1580 గ్రామ్స్ ఉంటుంది ఉండడం మటుకు. కానీ ఒకటి 60 గ్రామ్స్ ఉంటుంది, ఒకటి 30 గ్రామ్స్ ఉంటుంది. అట్లా దాంట్లో ఇబ్బంది అవుతుంది. ఇవి బిల్స్ వస్తున్నాయా? రెగ్యులర్గా వస్తున్నాయా? ఎంత వస్తుంది ఒక పిల్లవాడికి కూర చేసినందుకు? 9 రూపాయల 69 పైసలు ఒక స్టూడెంట్ మా. అప్పుడు మీకు పోయినసారి అంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు కొంచెం తెల్లన్నం వచ్చింది అన్నిట్లో, కాబట్టి కొంచెం మీకు 10 రూపాయలు మిగులుతుంది. 500 మంది ఉన్నప్పుడు ఇంకా 10 రూపాయలు మిగులుతుంది. బాగా రుచికరంగా చేయండి కొంచెం. 500 మంది తింటా ఉన్నారంటే మీకు మంచిది మీకు. హలో హలో అండి, నేను ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి మాట్లాడుతున్నాను. నేను ఫుడ్ కమిషన్ చైర్మన్, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి మాట్లాడుతున్నాను. నమస్తే అండి. ఎగ్స్ కొన్ని బాగా ట్రేకి ఒక 5-6 ఎగ్స్ చిన్నవి వస్తున్నాయండి. నేను చూస్తున్నా, నేనున్నా లైవ్లో. ఇప్పుడు నేను అడిగేదేం లేదు. ఇక్కడ డిఓ మేడం ఉన్నారు, నేనున్నా, 2 ఎంఈఓలు ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే ఒక ట్రేకి ఒక 5-6 ఎగ్స్ 30 గ్రామ్స్ ఉన్నాయి. మిగతా అన్ని 50 ఉన్నాయి, 55 కూడా ఉన్నాయి, లేవనట్లేదు నేను. కానీ ఆ 30 గ్రామ్స్ అనేది మాకు కష్టం అనమాట. అది చెప్పాను నేను. మీరు వీళ్ళు కూడా రిటర్న్ చేస్తారు. మేము చెప్పేది అది కొంచెం చూడండి సప్లయర్ గారు. ఎందుకంటే ఇది పిల్లలది, చిన్న పిల్లలు కదా. ఒక పిల్లోనికి 30 గ్రాములు, ఒక పిల్లోనికి 60 గ్రాములు తీయడం అనేది కరెక్ట్ కాదు. బాగా చేయండి అమ్మా. మీరు బాగా చేస్తా ఉంటే పిల్లలు అందరూ తింటారు. 100% తింటే మీకు 10 రూపాయలు గిట్టుకుంటుంది. ఏమ్మా బిర్యానీ బాగా చేస్తావు నువ్వు? సంతోషమేనా? గట్టిగా లీడ్. ఎందుకంటే ఇప్పుడు మనకు మీ మధ్యాహ్న బడి భోజన పథకానికి మంచి డొక్కా సీతమ్మ గారు అని చెప్పి ఆమె పేరు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా సైడు ఆమె పేరు పెట్టారు. చాలా ఆదర్శవంతంగా ఉంది ఆ పేరు. ఎందుకంటే ఇంకా లైఫ్ లాంగ్ ఎవరు తీసేదానికి ఉండదన్నమాట. ఏ ప్రభుత్వాలు మారినా ఎవరు మారినా దాన్ని హర్షించదగ్గ విషయం. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆయన ఉద్దేశం మేరకు ఈ విధమైన పేరు ఈ బడి భోజన పథకానికి పెట్టడం జరిగింది. ఓకేనా? మీకు ఇస్తున్న భోజనాలు మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు బాగా స్క్రూటినీ చేసి మీకు మంచిగా పెట్టాలా, మంచిగా అనే ఉద్దేశంతో కొంచెం మెనూలో చేంజెస్ చేశారు. అవన్నీ కూడా మళ్ళీ మీకు ఇప్పుడు ఒక పైలట్ లాగా జరుగుతూ ఉంది. అవన్నీ నచ్చితే అందరికి బాగున్నాయని ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటే దాన్ని కంటిన్యూ చేయడం, లేకపోతే ఏదైనా చేర్పుడు మార్పులు చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా?
చదువులు అనేటివి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి లైఫ్లో. ఇది సమయం మీకు మంచిగా చదువుకునే సమయం. బాగా ఇష్టంగా కసిగా చదవాలి. ఎక్కడ ఏ పొరపాటు చేసినా, ఎక్కడ నెగ్లెక్ట్ చేసినా మీరు చాలా ఇబ్బందులు పడతారు భవిష్యత్తులో. అర్థమవుతా ఉందా? ఇప్పుడున్నే కాంపిటీషన్ వరల్డ్లో మీరు ఇంకొక 5-6 సంవత్సరాలు గట్టిగా ఇష్టంగా చదివి కసిగా పైకి పోయారంటే కన్నా మీ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? బాగా చదువుకుంటారు కసిగా. మీకు చిన్న చిన్న బియ్యం ఇచ్చారు చూసారా, అవి తినండి, ఒకసారి నోట్లో పెట్టుకోండి అంతా. అవి కొంచెం గట్టిగా ఉంటాయి, అవునా? ఏంటివి అవి తెలుసా? ఏంటివి అవి? ప్లాస్టిక్ బియ్యం. వెరీ గుడ్. ఇంకా ఇంకా ఎంఈఓ గారు హెడ్ మాస్టర్ పిల్లల్ని మోటివేట్ చేయాలి. ఫస్ట్ మనము చదువులనే కాదు, మోరల్స్ ఒక క్లాస్లో కొన్ని మోరల్స్ చెప్పాలా, మనం తింటున్న భోజనాల గురించి వాటి ప్రాముఖ్యత గురించి చెప్పాలా. ఇవి పోర్టిఫైడ్ కెనల్స్, ఇవి బియ్యం కాదు, ప్లాస్టిక్ కాదు, రబ్బర్ కాదు. అర్థమవుతా ఉందే? ప్లాస్టిక్ కిలో 150 రూపాయలు. ఆ 150 రూపాయలు తెచ్చి బియ్యం చేసి మీకు పెడతారు అన్నంలో. కొంచెం నాలెడ్జ్గా ఆలోచించాలి. ఏదన్నా ఊరికే బ్లైండ్గా బ్లఫ్గా ఒక వర్డ్ అనకూడదు. ఓకేనా? పోర్టిఫైడ్ కెనల్స్ అంటారు వీటిని. మీరు తినే 50 కేజీల బ్యాగ్లో 500 గ్రాములు కలుపుతారు. కిలోకి 10 గ్రాములు వస్తాయి. ఇటు ఎతికితే దొరుకుతాయి. ఇవి కొంచెం తినేటప్పుడు గట్టిగా ఉంటుంది, నమిలేటప్పుడు. ఇప్పుడు అది అట్లా బుగ్గను పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది, దూదిలాగా. ఇది మనిషి తయారు చేసిన పదార్థం. 5 mm లెంగ్త్, 2.5 mm వెడ్త్ ఉంటుంది. వీటిలో పోషకాలు, విటమిన్స్ ఉంటాయి. ఆ విటమిన్స్ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యం పొడితో తయారు చేసిన ఒక బియ్యం లాంటి ఆకారంలో ఉండే ఒక పదార్థం. లిజన్, ఈ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యం పొడితో తయారు చేశారు. ఇది బియ్యం ఆకారంలో. ఇది అన్నంలో కలుపుతారు. ఇది కరిగిపోతుంది గంజిలో. గంజి వంచకూడదు. వంట వాళ్ళకు జాగ్రత్త చెప్పండి. గంజి ఎటువంటి పరిస్థితులలో కూడా వంచకూడదు. వంచితే ఆ పోషకాలు, ఆ విటమిన్స్ అన్నీ దాంట్లో వెళ్ళిపోతాయి. దానివల్ల ఉపయోగం లేదు. ఏంటి ఈ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ వల్ల ఉపయోగాలు ఏంటి తెలుసుకుందామా? బాగా స్ట్రైట్ కూర్చోండి అంతా. ఇది మీ బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది. మీ వెన్నుముక్క బాగా గట్టి పడుతుంది. హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. హిమోగ్లోబిన్ అంటే తెలుసు కదా, రక్తహీనత లోపం లేకుండా హిమోగ్లోబిన్ శాతం బాగా పెంపొందిస్తుంది ఈ విటమిన్స్. నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా జనరల్ నాలెడ్జ్. ఇది రేపు మీకు ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, మల్టిపుల్ చాయిస్లో వాట్ అబౌట్ పోర్టిఫైడ్ కెనల్స్ అంటారు. ఏంటి వాటి ఏమేమి విటమిన్స్ ఉన్నాయి వాటిలో అంటారు. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ఏంటి, వాటి వల్ల ఉపయోగాలు అని ఇంకో క్వశ్చన్ రావచ్చు. దాంట్లో మీ మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. చదువుకునేవి బాగా గుర్తుంటాయి. అందుకు ఖచ్చితంగా మీరు స్కూల్స్లో భోంచేయమని చెప్పి మేము ఫోర్స్ చేస్తాం. మీరు భోంచేయకపోవడం వల్ల ప్రభుత్వానికి లాభమే, నష్టం కాదు. కానీ ప్రభుత్వ ఉద్దేశం అది కాదు. అందరూ భోంచేయాలి. 10% ఇస్తున్న పథకం, ఈ బడి భోజన పథకం అనేది అందరూ వినియోగించుకోవాలా అనేది ప్రభుత్వ ఉద్దేశాలు. మీరు ఒక స్టూడెంట్కు ₹9.69 ఇస్తుంది ప్రభుత్వం కూర చేసినందుకు. రైస్ ఫ్రీ ఇస్తుంది, వంట వాళ్ళకు జీతాలు ఫ్రీగా ఇస్తుంది, ఎగ్స్ ఫ్రీ ఇస్తుంది, చిక్కీస్ ఫ్రీ ఇస్తుంది, రాగి మాల్ట్కు సంబంధించిన బెల్లము, రాగి పౌడరు అవి ఫ్రీ ఇస్తుంది. ఓకే, ఆ రైస్కి ఏదో ₹1 అనుకుంటా, ఐ థింక్, అంతే, ఇంకేముండదు. వాళ్ళకు ₹3,000 జీతం ఇస్తుంది వంట వాళ్ళకి చేసినందుకు. కూర ఒక్కటి వాళ్ళు సొంతంగా చేయాలి. దానికి గాను ₹9.69 ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. కర్రీ ఏంటి నిన్న? వైట్ రైస్, వెజిటబుల్ కర్రీ, ఎగ్ చిక్కీ, వెజిటబుల్ కర్రీ. ఆ వెజిటబుల్ కర్రీ చేసినందుకు ₹9.69 ఇస్తారు. ఈరోజు పులిహోర అన్నము, అట్లే చెనిక్కాయల పచ్చడి. చెనిక్కాయలు అంటారా, వేరుశెనగ అంటారా, పల్లీలు అంటారా మీరు? చెనిక్కాయల పచ్చడి, పులిహోర అన్నం. ఆ చెనిక్కాయల పచ్చడి చేసినందుకు, పులిహోర అన్నంలో ఆ నిమ్మకాయ, చెనిక్కాయ పప్పులు కలిపినందుకు ₹9.69 ఇస్తుంది ప్రభుత్వం. ఇట్లా 6 రోజులు 6 రకాలుగా. మళ్ళీ వెజిటబుల్ సాంబార్ రేపు, ఎల్లుండి వెజిటబుల్ రైస్ అండ్ ఎగ్ కర్రీ. ఓకే, మళ్ళీ ఫ్రైడే దాల్, ఆకుకూర పప్పు. ఓకే, సాటర్డే కందిపప్పు సాంబార్ లాగా, కందిపప్పు చారు, పప్పు చారు. ఈ విధంగా ఈ వారం మీకు ఇది ట్రయల్. ఇది బాగుందంటే కానీ ఇట్లా రన్ చేస్తారు. ఈరోజు మీకు
పులగమన్నం కూడా ఉంది ఈరోజు. యాక్చువల్లీ పులగమన్నం అయినా సరే, చింతపండు రైస్ అయినా సరే, లెమన్ రైస్ అయినా సరే, ఈ మూడిట్లో ఏది బాగుంది? 3 సార్లు 3 పెట్టండి హెడ్ మాస్టర్ గారు. ఈరోజు ఒకటి వచ్చింది కదా, నెక్స్ట్ వీక్లో ఒకటి పెట్టండి, ఆ నెక్స్ట్ వీక్లో ఒకటి పెట్టండి. అప్పుడు వీళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి, మూడిట్లో ఏది బాగుంది, అది పర్మనెంట్ చేయొచ్చు. పబ్లిక్ ఉంటుంది అన్నిటికీ. ఓకేనా? తెలుసుకున్నారు కదా ఈ రైస్ ప్రాముఖ్యత. ఇంకా బ్లైండ్గా ప్లాస్టిక్ బియ్యము అనకండి ఎవరు. షేమ్ ఉంటుంది ఎవరో నిన్న ఇంకా ఇదే మాట చెప్తా ఉన్నారు. దాదాపు 4 సంవత్సరాల నుంచి ఇస్తా ఉంది ప్రభుత్వం ఈ రైస్ ఫోర్టిఫైడ్ కెనల్స్ కలిపిన బియ్యాన్ని స్కూల్స్కు. లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫ్రీ బియ్యంలో కూడా, బయట ఆటోలలో తెచ్చి ఇచ్చే బియ్యంలో కూడా ఇవి కలుపుతా ఉన్నారు. అర్థమవుతుందా? కాబట్టి మీ ఇంట్లో మీ పేరెంట్స్ కూడా చెప్పండి, ఈ రైస్ వండేటప్పుడు గంజి వంచొద్దు, సరికి సరి ఏమంటారు మీరు, అట్టేసురా, సరికి సరే, సరేసురు రకరకాల. నేను జిల్లాలు అన్నీ తిరుగుతూ ఉంటాను కాబట్టి నాకు ఒక్కొక్క జిల్లాలో ఆడ అట్టేసురు అంటారు. సరికి సరి అంటే ఎన్ని బియ్యం పోస్తామో అంత డబల్ నీళ్లు పోస్తారు, అట్లా పోసుకోవాలి. ఓకేనా? ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ. ఇది మీరు తింటున్న భోజనాలు, సివిల్ సప్లైస్లో మీకు ఇస్తున్న బియ్యం ఉన్నాయి కదా, అవి సక్రమంగా ఇస్తున్నారా లేదా, దాని తర్వాత మిడ్ డే మీల్స్ మీకు ఇచ్చే భోజనాలు. ఐసీడిఎస్ తెలుసా? ఐసీడిఎస్ అంటే చెప్పండి. మీరు అందరూ ఆ నుంచి వచ్చినారు. ఐసీడిఎస్ అంటే ఏందో చెప్పాలి, తెలుసుకోవాలి ఇవన్నీ, మినిమం నాలెడ్జ్. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్, అంగన్వాడీ తెలుసా? ఐసీడిఎస్ అంటే అంగన్వాడీ. ఓకే, ఏమంటారు అంగన్వాడిని? ఇంకో పేరు ఉంటుంది, పాలబడి, బాలబడి, పిండిబడి, ఉప్మాబడి, దుంపలబడి, ఇట్లా రకరకాల పేర్లు. దీన్ని అంగన్వాడీ సెంటర్స్ అంటారు. దాంట్లో వచ్చారు కదంతా. మీరు వచ్చినప్పుడు అప్పుడు సరిగా లేదు అప్పుడు అక్కడ, ఇప్పుడు చాలా బాగుంది. డైలీ ఎగ్, ఆడ మిల్క్ బాగా ఇస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వాలు పిల్లలకు కొంచెం మంచి భోజనాలు ఇవ్వాలా అని కొంచెం మంచి నిర్ణయాలు తీసుకొని దానికి డబ్బులు సపరేట్గా కేటాయించి పిల్లలు బాగా ఆరోగ్యకరంగా ఉండాలా, అనిమియా లేకుండా కొంచెం విటమిన్ ఫుడ్ బాగా తినాలా, యాక్టివ్గా ఉండాలా, యాక్టివ్ చదువుకోవాలా, చదువుకునేది బాగా గుర్తుండాలా, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వాలు కొత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్. ఓకే.